మా మద్గురువులైన పూర్ణానంద కర్ణాటి పాండ్రమ్మ గారికి, మరి అదేవిధంగా బోధక్రోలితమైన సమిష్టి బోధానంద ఉపలక్ష కృష్ణమూర్తి నాయన గారికి మనమున తెలిసి నా ద్వాదశి నమస్కారాలు చెప్పుకుంటూ, మరి వేదికను అలంకరించిన పెద్దలు, మరి అదేవిధంగా మన రమణార్యులు, ఒక సంతోషకరమైన విషయం ఏమంటే ఈ శివరామ దీక్షిత బోధను ఆయన మనమున ఆ శివరామ దీక్షితుల వారు మరి ఏ విధంగా చేయాలి అంటే అందరికీ ప్రచారం చేయాలి అని ఆయన కంకణం కట్టుకున్నారు. మరి అదే విధంగా మేము కూడా ఎక్కడ గురువు ఎవరైనా గురువే, ఈ శరీరం గురువు కాదు. కాబట్టి ఎవరు చెప్పినా మనం మంచిని తీసుకోవాలి, చెడుని వదిలిపెట్టాలి అని మా గురువు గారు చెప్తా ఉండే. అదే విధంగా అలా చెప్పబట్టే సమిష్టి బోధానంద ఉపలంచి కృష్ణమూర్తి నాయన గారి దగ్గర మేము బోధ నేర్చుకోగలిగాము. అదే విధముగా ఈ అయ్యగారు కూడా మాకు అప్పట్లో ఈ రమణయ్య గారు కూడా కలవడం జరిగింది. కాబట్టి ఎవరు చెప్పినా మరి సిద్ధాంతాన్ని ఒక బావకు తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు మన అందరం కూడా వారికి సహకరించాలి. ఎందుకు సహకరించాలి అంటే ఈ శివరామ దీక్షల సిద్ధాంతం అంటే ఇది సిద్ధాంతం, ఇది రాద్ధాంతం కాదు. ఈ సిద్ధాంతాన్ని ఒక తాటికి తీసుకెళ్లాలన్న మనసులో ఉండే అంటే వినవలనని కనవలనని మనసందున కోరిక కలుగు మనుజుడే వినుడి అన్నట్టు మరి ఆయన మనములో ఆ విధంగా ఉన్నది. ఆయనకి నా ధన్యవాదాలు, ద్వాదశి వందనాలు. ఎందుకంటే మరి ఎవరు కూడా సిద్ధాంతాన్ని తీసుకెళ్లాలన్న ఆలోచనలో లేరు. సిద్ధాంతాన్ని తీసుకెళ్తామంటే మా పూర్తి సహకారము ఆయనకి మేము అందిస్తాము. మరి అదే విధముగా ఇప్పుడు బోధ వివరం ఏమంటే అందరూ మాట్లాడారు, అందరూ అన్ని విషయాలు చెప్పారు. మరి పరిపూర్ణ బోధకు వచ్చేసరికి ఏంటంటే మొదలు వంకర అయితే తుదెల్లా వంకర అని దీక్షితుల వారు చెప్పిండు. మొదలు వంకర అయితే అంటే గురువును వెతుక్కున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆ ఊర్లో కనుక్కోవాలి, ఆయన ఏ విధంగా తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఒక పాత్ర కొనేటప్పుడు మనం ఆలోచించిపోయి